నమస్కారం. జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి రాజశేఖర వేద జ్యోతిషానికి స్వాగతం. ఈరోజు మనం ధనుస్సు రాశి 2024 మార్చి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఈ నెలలో మొదటి 15 రోజులు ఎలా ఉంటుంది, తర్వాత 15 రోజులు ఎలా ఉండబోతున్నాయి, అదేవిధంగా వ్యాపారస్తులకి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ ఆఫీసు ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు, లేకపోతే అదృష్టం ఎంత పర్సంటేజ్లో మీకు వర్కౌట్ అవ్వబోతుంది, ఇట్లాంటి ఎన్నో విషయాలు తెలియజేస్తాను. ఏ దశలు జరుగుతున్నటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తలు పాటించాలి, అన్ని విషయాలు తెలియజేస్తాను. పూర్తి వీడియో అనేటటువంటిది చూడటం చెప్పదగిన సూచన. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ నెలలో మీకు ధైర్యం అనేటటువంటిది చాలా పెరుగుతుంది. గత అనుభవాలన్నీ కూడా మర్చిపోండి. చక్కగా ఒక పాజిటివ్ నోట్తో ఈ యొక్క నెలని మీరు స్టార్ట్ చేయండి. ఈ ఒక్క నెల గురించే నేను మాట్లాడలేదు, కమింగ్ 2 months కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. పెండింగ్ బిల్లులు, కాంట్రాక్టర్స్ ఇట్లాంటి వాళ్ళకి రావాల్సిన ధనం కూడా చేతికి అందేటటువంటి అవకాశాలు అవి ఉన్నాయి. లోన్స్కి వెళ్తే లోన్ ఏమైనా అప్రూవల్ కోసం, లేదా బిజినెస్ లోన్ కోసం, హౌసింగ్ లోన్ కోసం ఇంతకుముందు రిజెక్ట్ అయిన వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఇప్పుడు అప్రూవ్ అవడానికి ఎక్కువ శాతం అవకాశాలు అవి కూడా కనబడుతూ ఉన్నాయి. కొంత ఉత్సాహంగా కూడా చాలా అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంది. సంతానం, వివాహమై సంతానం లేనటువంటి వాళ్ళకు కూడా సంతానం కలగడానికి కూడా, అంటే సంతానం కన్ఫర్మేషన్ అవ్వడానికి కూడా చాలా మంచి అవకాశాలు అవి కూడా కనబడుతున్నాయి. ఇక మీకు ఉద్యోగ వ్యాపారాలలో కూడా మంచి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. నేను చెప్పేది ఓన్లీ మార్చి నెల గురించి చెప్పట్లేదు. మార్చి అండ్ ఏప్రిల్ నెల 2 నెలల్లో కూడా చాలా కీలకం కాబోతున్నాయి మీకు. సో ఈ టైంని మీరు చాలా చక్కగా యూటిలైజ్ చేసుకోండి. అన్ని రకాలుగా మీకు ఏమైనా పాత మొక్కులు, దేవుడికి సంబంధించిన మొక్కులు పెండింగ్ ఉండిపోతే అవి క్లియర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఒక్కోసారి మనం మొక్కులు కరెక్ట్గా టైంకి తీర్చకపోయినా కూడా మనకి రావాల్సినటువంటి యోగం పూర్తిగా పట్టదు. అంటే ₹1,00,000 రావాల్సినటువంటిది ఒక 5,000 10,000 వస్తే ఉపయోగం లేదు మనకి. అంటే 10% వస్తుంది మనం, బట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ 100% కదా. సో అందుకని చెప్పేసి ఏమైనా మొక్కులు అట్లాంటివి ఉంటే ఖచ్చితంగా మర్చిపోకుండా గుర్తు తెచ్చుకొని 1-2 సార్లు క్లియర్ చేసుకోవడం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన. విద్యార్థులకు కూడా చాలా మంచి అనుకూలమైనటువంటి కాలం. మీరు ఏదైతే మంచి యూనివర్సిటీస్లో అటువంటి వాటిల్లో సీటు కోసం ప్రయత్నాలు అవి చేస్తున్నారు, ఎంట్రన్స్ అవి రాస్తున్నారు, చాలా అనుకూలంగా ఉంది. ఈ సమయాన్ని చక్కగా యూటిలైజ్ చేసుకోవడం చెప్పదగిన సూచన. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా మంచి ఫలితాలు అవి గోచరిస్తున్నాయి. కాకపోతే ఏంటంటే లిటిగెంట్ ప్రాపర్టీస్ కూడా ఉండేదానికి అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే ఆ లింక్ డాక్యుమెంట్స్, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అవన్నీ కూడా, పత్రాలు అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అట్లాంటివి మాత్రం ఖచ్చితంగా చూసుకోవటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన. మీకు ధనుసు రాశికి సోమవారం ఒకటి అంత అనుకూలం కాదు. ముఖ్యమైన నిర్ణయాలు అవి కూడా తీసుకోవటం అనేటటువంటిది వాయిదా వేయటం చెప్పదగిన సూచన. వైట్ కలర్ కూడా కొంచెం వాయిదా వేయటం చెప్పదగిన సూచన. నెక్స్ట్, మీకు ప్రధానంగా రాహు దశ కానీ, లేకపోతే శుక్ర మహర్దశ కానీ, శని దశ జరుగుతున్నటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పరిహారాలు అవి పాటించండి. మీకు రియాలిటీలో అంత అనుకూలమైనటువంటి ఫలితాలు అవి ఉండకపోవచ్చు. పరిహారాలు అవి పాటిస్తూ మీ జన్మజాతకంతో ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా మార్పులు అవి ఉండడానికి అవకాశం ఉంది. ఏదైనా పెండింగ్ పనులు అట్లాంటివి ఉంటే మాత్రం మే 15 లోపు ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోవడం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన. అందరినీ తొందరగా నమ్మేయవద్దు. అంతా కూడా క్యాలిక్యులేటెడ్గా ముందడుగు వేయటం చెప్పదగిన సూచన. ఈ నెలలో స్త్రీలకు కూడా బంగారు ఆభరణాలు, లేకపోతే వస్త్రాభరణాలు ఇట్లాంటివి, ఒక మంచి వాతావరణం ఏర్పడటం, విందు వినోదాలు, అదేవిధంగా శుభకార్యాల్లో పాలు పంచుకోవడం, మీరు శుభకార్యాలు చేయాల్సి వస్తే అవి కూడా చేయటము, దిగ్విజయంగా చేయటము, దాంతో ఒక పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ మీ ఇంట్లో కూడా రావటం, ఇవన్నీ కూడా అనుకూలంగా కనబడుతున్నాయి. ఇక ప్రతికూల తేదీలు విషయానికి వచ్చేటప్పటికి 10, 21, 25, 22 తేదీలు అనేటటువంటివి ప్రతికూలంగా ఉన్నాయి. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు అవి ఉంటే కొంచెం వాయిదా వేసుకోవటం చెప్పదగినటువంటి సూచన. సో మీకు స్త్రీలకు మాత్రం అన్ని రకాలుగా కూడా కొంచెం వివాహం కానటువంటి వాళ్ళు కూడా ఒక మంచి సంబంధం అది రావడానికి అవకాశం ఉంది. సో వచ్చినటువంటి సంబంధాన్ని కూడా జాతకాలు అవి చూసుకొని మంచి ముహూర్తంలో వివాహం చేసుకోవడం చెప్పదగిన సూచన. సో మొత్తం ఈ మార్చి నెలలో ధనుసు రాశి చాలా అనుకూలంగా ఉంది. మీ యొక్క పనులన్నీ కూడా చక్కగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళండి. శుభం.